గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 913. నిన్న నైట్ ది లెజెండ్ రతన్ టాటా గారు స్వర్గస్థులయ్యారు. అబ్దుల్ కలాం గారి తర్వాత జీరో హేటర్స్ ఉన్నటువంటి వ్యక్తి మన రతన్ టాటా గారు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కిందే కాకుండా ఎన్నో మంచి పనులు, ఎంతో మందికి సహాయపడుతూ, అంతేకాకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి మన రతన్ టాటా గారు. ఆయన చూపించినటువంటి మంచి మార్గం ఏదైతే ఉందో దానిలో మనందరం కూడా నడడానికి ప్రయత్నిద్దాం. అండ్ అటువంటి లెజెండ్స్ మన మధ్యన లేకపోయినా కూడా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఆరా ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా మనతోనే ఉంటుంది. రతన్ టాటా గారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు మన డైలీ మనీ షోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 144 పాయింట్స్ పెరిగి 81,611 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 16 పాయింట్స్ పెరిగి 24,998 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.21% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.03% పెరిగింది. నెక్స్ట్ మీలో ఎవరైనా స్టార్ హెల్త్ పాలసీని హోల్డ్ చేస్తున్నారా? ఒకవేళ హోల్డ్ చేస్తున్నట్లయితే స్టార్ హెల్త్ పాలసీ హోల్డర్స్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఈ స్టార్ హెల్త్ పాలసీస్ తీసుకున్న వాళ్ళలోని 3.1 కస్టమర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అంటే వాళ్ళ మొబైల్ నంబర్, పాన్ నంబర్ అండ్ అడ్రస్ లాంటి మొత్తం పర్సనల్ డేటాని వెబ్సైట్స్ లోని హ్యాకర్స్ లీక్ చేసినట్లుగా ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ హ్యాకర్ ఏం క్లెయిమ్ చేస్తున్నాడంటే స్టార్ హెల్త్ కి చెందినటువంటి చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసరే ఈ డేటాని వీళ్ళకి అమ్మేసినట్లుగా, సేమ్ డేటాని వీళ్ళు వెబ్సైట్ లోనే అప్లోడ్ చేస్తున్నట్లుగా అయితే హ్యాకర్ క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ దీనికి స్టార్ హెల్త్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఈ డేటా లీక్ రిలేటెడ్ గా వీళ్ళు ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ తోని ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అయితే కండక్ట్ చేస్తున్నామని, అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీస్ తో కూడా కంపెనీ క్లోజ్ గా వర్క్ చేస్తున్నట్టుగా స్టార్ హెల్త్ అయితే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ డేటా ఫర్దర్ గా లీక్ అవ్వకుండా ఉండేందుకు గాను స్టార్ హెల్త్ వాళ్ళు మద్రాస్ హైకోర్టు ని కూడా అప్రోచ్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా థర్డ్ పార్టీస్ ఈ డేటాని యాక్సెస్ చేయకుండా ఈ డేటాని డిసేబుల్ చేయాలని చెప్పి వీళ్ళు మద్రాస్ హైకోర్టు ని కూడా అప్రోచ్ అవడం జరిగింది. ఈ పర్సనల్ డేటా వెబ్సైట్స్ లో అది లీక్ అయిందనుకోండి, అది కొంతవరకు మనకి పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఈ డేటాని యూజ్ చేయడం ద్వారా చాలా మంది హ్యాకర్స్ మన బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇటువంటివన్నీ కొట్టేసేటువంటి ప్రమాదం ఉన్నది. అండ్ ఆ డేటాని యూజ్ చేసుకుని వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు అవి కొట్టేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీలో ఎవరైనా ఒకవేళ స్టార్ హెల్త్ పాలసీ హోల్డర్ కనుక ఉన్నట్లయితే మీకు ఇంటర్నేషనల్ కాల్స్, ఏమైనా ఫేక్ కాల్స్ అవి వస్తుంటాయి కదా, స్పామ్ కాల్స్ అవి, ఒకవేళ అటువంటి కాల్స్ వస్తున్నాయి అనుకోండి, వాటిని వెంటనే ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇటువంటి డేటా లీకేజ్ జరిగినటువంటి టైంలోనే హ్యాకర్స్ దగ్గర మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మన పైన అటాక్ చేయడానికి ప్రయత్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీలో ఎవరికైనా స్టార్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నా, లేదా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇటువంటి ఫేక్ కాల్స్ ఆర్ స్పామ్ కాల్స్ ఏమైనా వస్తున్నాయి అనుకోండి, జస్ట్ ఇగ్నోర్ చేసి బ్లాక్ చేసి పడేయండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ 5% పైన కరెక్ట్ అయింది కదా. దీనికి రీజన్ మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా. ఈ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో చాలా వెహికల్స్ లోని కంటిన్యూస్ గా కంప్లైంట్స్ వస్తున్నాయని, అండ్ సర్వీస్ కోసం అని చెప్పి అప్రోచ్ అయినా కూడా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఆ సర్వీస్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయలేకపోతున్నట్లుగా సోషల్ మీడియాలో అయితే చాలా స్ట్రాంగ్ గా నెగటివిటీ నడుస్తున్నది. దీంతో రీసెంట్ గానే ఇష్యూ రిలేటెడ్ గా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు షోకాజ్ నోటీస్ ని కూడా రిసీవ్ చేసుకున్నారు. ఈ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఈ రోజు ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ మినిస్ట్రీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దానిలో ఓలా ఎలక్ట్రిక్ కనుక సరిగ్గా కస్టమర్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదని తేలినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళపైన భారీ పెనాల్టీలు పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతే కాకుండా ఈ గవర్నమెంట్ పిఎల్ఎస్ స్కీమ్స్ లో అది వీళ్ళు ఎలిజిబిలిటీని కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఈ సర్వీస్ ఇష్యూస్ రిలేటెడ్ గా చాలా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు చాలా త్వరగా రెస్పాండ్ అయ్యి ఆ కంప్లైంట్స్ ని సాల్వ్ చేసి వీళ్ళ న్యూ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని ఫర్దర్ గా కంప్లైంట్స్ రాకుండా జాగ్రత్త పడవలసి ఉన్నది, లేదా వీళ్ళ బిజినెస్ పైన భారీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ఎప్పుడైతే వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లోని అంత ప్రెషర్ కనపడింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ లో జరిగేటువంటి ఎన్నో రకాల స్కామ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా మల్టిపుల్ టైమ్స్. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా పాపం తెలియక చాలా మంది ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లో జరిగేటువంటి స్కామ్స్ లోని ఇరుక్కుని వాళ్ళ డబ్బులను అయితే కోల్పోతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కి చెందినటువంటి డి
బీబీ స్టాక్ అనేటువంటి ఒక బ్రోకింగ్ ఫర్మ్ దగ్గరగా 23,000 మంది ఇన్వెస్టర్స్ అయితే మోసం చేసినట్లుగా బయటపడింది. ఈ స్కామ్ ద్వారా వాళ్ళు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి 7,000 కోట్ల పైనే కొట్టేశారు. యాక్చువల్లీ ఈ స్కామ్ ని వీళ్ళు ఎలా ఇనిషియేట్ చేశారంటే, వీళ్ళు ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీని స్టార్ట్ చేయడం ద్వారా మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ని అప్రోచ్ అయ్యి, మీరు గనక మా బ్రోకింగ్ ఫర్మ్ ద్వారా డబ్బులు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు స్టాక్ మార్కెట్ నుంచి గ్యారంటీడ్ రిటర్న్స్ వస్తాయని చెప్పి నమ్మగలిగారు. దగ్గరగా మంత్లీ 7% గ్యారంటీ రిటర్న్ అయితే మీకు వస్తుందని చెప్పి చాలా మంది ఇన్వెస్టర్స్ ని వీళ్ళు నమ్మించడం జరిగింది. మంత్లీ 7% గ్యారంటీ రిటర్న్స్ ఏ స్కీమ్ లో వస్తే చెప్పండి, ఏ స్కీమ్ లో కూడా రావు కదా. సో మంత్లీ 7% గ్యారంటీ రిటర్న్ అనేసరికి స్టాక్ మార్కెట్ లోని చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళని నమ్మి ఆ బ్రోకింగ్ ఫర్మ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. సో ఇనిషియల్ గా ఈ బ్రోకింగ్ ఫర్మ్ ఏం చేసేదంటే, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లోని కొంత డబ్బుల్ని వాళ్ళకి రిటర్న్ గా ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో వాళ్ళు నమ్మి కొంతమంది అయితే ఏకంగా లక్షల్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే ఒక వ్యక్తి ఏకంగా 11 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్లయితే మరొక వ్యక్తి ఏకంగా 88 లక్షలు ఇన్వెస్ట్ చేశారంట. సో ఇలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు అంటే జూలై మంత్ వరకు కూడా వాళ్ళకి కొంత అమౌంట్ ని రిటర్న్స్ గా ఇచ్చి నమ్మబలికి మరింత మంది ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేశారు. సో చాలా మంది ఇన్వెస్ట్ చేయగానే ఒక్కసారి డబ్బులు వచ్చేస్తాయి కదా, దెబ్బకి బోర్డు తిప్పేసి జూలై నుంచి వీళ్ళకి పేమెంట్స్ చేయడం అయితే ఆపేశారు. సో జూలై నుంచి పేమెంట్స్ రాకపోయేసరికి వీళ్ళైతే ఆ బ్రోకింగ్ ఫర్మ్ ని అప్రోచ్ అవడం జరిగింది. అప్రోచ్ అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయేసరికి కంప్లైంట్స్ అయితే రిజిస్టర్ చేయడం మొదలు పెట్టింది. ఈ కంప్లైంట్స్ రిజిస్టర్ చేసేసరికి బయటపడింది ఏంటంటే, ఈ కంపెనీ హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరు, ముంబై, గౌహతి ఇటువంటి వేరియస్ సిటీస్ లోని ఆఫీసుల్ని ఓపెన్ చేసి చాలా మంది ఇన్వెస్టర్స్ ని మోసం చేసినట్టుగా బయటపడింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా స్టాక్ మార్కెట్ లో మంచి బూమ్ కనపడుతుండటంతో స్టాక్ మార్కెట్ సైడ్ రీటైల్ ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరుగుతున్నప్పుడు మనంతట మనం నేర్చుకుని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి తప్ప, ఇలా ఎవరో కాల్స్ చేశారు మన బదులు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, మన బదులు వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు, మన అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే సరిపోతాయి, ఇలాంటి వచ్చేటువంటి కాల్స్ ని నమ్మి వాళ్ళు చెప్పిన చోటల్లో మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. మనం మనీ పర్సన్స్ కి అయితే ఇటువంటి స్కామ్స్ రిలేటెడ్ గా అవగాహన ఉంటుంది కదా, కానీ చాలా మంది తెలియక ఇటువంటి వారిని నమ్మి మోసపోతున్నారు. కొంచెం అలర్ట్ గా ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇటువంటి స్కీమ్స్ కి ఏమైనా అట్రాక్ట్ అవుతున్నట్లయితే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా ప్రతి ఒక్కరికి మర్చిపోకుండా షేర్ చేయండి. నెక్స్ట్, వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళకి రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి రిపీట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా దహేజ్ అండ్ అలాగే నాగోతానే ఈ రెండు ప్లేసెస్ లోని వీళ్ళు వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఇది వీళ్ళు లార్జ్ ఆర్డర్ అంటున్నారు. సో లార్జ్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 300 crores to 500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో రిలయన్స్ లాంటి పెద్ద సంస్థ నుంచి వీళ్ళకి రిపీట్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వాటెక్ వాబాగ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్, ఫెర్టిలైజర్స్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళకి ఒక ఆర్డర్ ని రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఎల్ఎన్టీ వాళ్ళు ఈ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వాళ్ళ కోసం 1200 MTD కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ ప్లాంట్ ని సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 27 months లో కంప్లీట్ చేయాలి. సో ఎల్ఎన్టీ వాళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇది ఎల్ఎన్టీ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ అంతేకాకుండా రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు ఈ ప్లాన్ ని సెటప్ చేయడం ద్వారా వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. సో ఇది ఈ కంపెనీ రిలేటెడ్ గా కూడా పాజిటివ్. నెక్స్ట్, ఇన్ఫ్రా సర్వీసెస్ అందించేటువంటి PNC Infra వాళ్ళు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ 2000 crores పైనే వచ్చింది. ఈ ఆర్డర్ అయితే ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వేరియస్ రోడ్స్, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ లాంటి వర్క్స్ అయితే చేయనున్నారు. సో వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో PNC Infra స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, రోడ్స్ అండ్ హైవేస్ కి ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి GR ఇన్ఫ్రా వాళ్ళు మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 903 crores. దీనిలో భాగంగా వీళ్ళు నాగపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లోని వేరియస్ వర్క్స్ చేయనున్నారు. నెక్స్ట్, ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి బొకారో స్టీల్ ప్లాంట్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 198 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ బొకారో స్టీల్ ప్లాంట్ వాళ్ళ కోసం రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ సప్లై ఇన్స్టలేషన్ వంటి వర్క్స్ అయితే చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది NBCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా NBCC వాళ్ళకి మరొక ఆర్డర్ కూడా వచ్చింది. వీళ్ళు మహారాష్ట్ర గోండావనా యూనివర్సిటీ దగ్గర నుంచి 1000 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా మహారాష్ట్రలోని ఈ గోండావనా యూనివర్సిటీ యొక్క క్యాంపస్ ని వీళ్ళు డెవలప్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్, రెయిన్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రెయిన్ ఇండస్ట్రీస్ వాళ్ళు కెనడా
కెనడాకి చెందినటువంటి ఫ్లేక్ గ్రాఫైట్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అయిన నార్థన్ గ్రాఫైట్ వాళ్ళతోని ఒక జాయింట్ డెవలప్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి నేచురల్ గ్రాఫైట్ బ్యాటరీ యానోడ్ మెటీరియల్ ని డెవలప్ చేయనున్నారు. దీని ద్వారా లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ యొక్క లైఫ్ సైకిల్ ఎక్స్టెండ్ అవుతుందని అండ్ అంతేకాకుండా ఛార్జింగ్ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ సింథటిక్ గ్రాఫైట్ బేస్డ్ బ్యాటరీ యానోడ్ మెటీరియల్స్ తో కంపేర్ చేస్తే ఈ న్యూ ప్రొడక్ట్ ద్వారా లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు జాయింట్ గా డెవలప్ చేయబోయేటువంటి ఈ ప్రొడక్ట్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ కనుక వచ్చింది అనుకోండి, అది రెయిన్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానున్నది. వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రెయిన్ ఇండస్ట్రీస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జైడస్ లైఫ్ సైన్సెస్ వల్ల పాలిపెరిడోన్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ రావడం జరిగింది. ఈ టాబ్లెట్స్ ని సిజో ఎఫెక్టివ్ డిసార్డర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ వీటిని వీళ్ళ అహ్మదాబాద్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీలోని మ్యానుఫాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ టాబ్లెట్స్ కి వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది వీళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి అశోక బిల్డ్కాన్ వాళ్ళ జాయింట్ వెంచర్ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క బిడ్ ప్రైస్ అప్రాక్సిమేట్లీ 1667 crores. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు వైడ్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడంతో పాటు మేజర్ అండ్ మైనర్ స్ట్రక్చర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఈ టెండర్ లో L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అశోక బిల్డ్కాన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ సుజ్లాన్ వాళ్ళు జిందాల్ రెన్యూబుల్స్ దగ్గర నుంచి 400 మెగావాట్ ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా కర్ణాటక కోపాల్ రీజియన్ లోని డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ కి గాను వీళ్ళు 3.15 మెగావాట్ కెపాసిటీ కలిగినటువంటి 127 విండ్ టర్బైన్ జనరేటర్స్ ని సప్లై చేయనున్నారు. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ తో కలుపుకుని సుజ్లాన్ వాళ్ళ క్యూములేటివ్ ఆర్డర్ బుక్ 5.4 గిగావాట్ కి రీచ్ అయింది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది సుజ్లాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ సుజ్లాన్ వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. టాటా పవర్ వాళ్ళు వాళ్ళ విండ్ సోలార్ హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ఫెసిలిటీస్ లోని 3 గిగావాట్ విండ్ టర్బైన్స్ ని ఇన్స్టాల్ చేయడానికి చూస్తున్నారని చెప్పి నిన్న ఎకనామిక్ టైమ్స్ లో ఒక అప్డేట్ వచ్చింది కదా. దాని గురించి నేను మన డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా సుజ్లాన్ వాళ్ళైతే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ ఆ ఆర్టికల్ లోని అదర్ విండ్ టర్బైన్ జనరేటర్ కంపెనీస్ తో పాటు సుజ్లాన్ కి కూడా టాటా పవర్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మెన్షన్ చేశారు కదా. ఇటువంటి డీల్స్ రిలేటెడ్ గా అయితే కంపెనీ కంటిన్యూస్ గా నెగోషియేషన్స్ అయితే చేస్తుందని, ఏది ఫైనల్ అయ్యి ఆర్డర్ వచ్చేంత వరకు కూడా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి ఇప్పుడే కన్ఫర్మేషన్ అయితే చేయలేమని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో వీళ్ళు ఆ న్యూస్ అయితే ఫేక్ న్యూస్ అని డినై చేయట్లేదు, బట్ నెగోషియేషన్స్ లో ఉన్నట్టున్నారు. చూడాలి త్వరలో టాటా పవర్ దగ్గర నుంచి వీళ్ళకి ఏదైనా ఆర్డర్ వస్తుందేమో. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ అయినటువంటి అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళు సౌత్ అహ్మదాబాద్ లో లాంచ్ చేసినటువంటి అరవింద్ ఆక్వా సిటీ ప్రాజెక్ట్ లోని 500 crores పైనే బుకింగ్స్ జరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ లోని లార్జెస్ట్ ప్రైవేట్ మ్యాన్ మేడ్ లేక్ ఉన్నదని, దీంతో పాటు 3 మ్యాన్ మేడ్ ఐలాండ్స్ తో పాటు ఇంకా చాలా ఎమ్యూనిటీసే ఉన్నాయి. సో ఇన్ని ఫీచర్స్ తో వచ్చినటువంటి ఇటువంటి టౌన్షిప్ ప్రాజెక్ట్ లోని ఉన్నటువంటి విల్లాస్ అండ్ ప్లాట్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి డిమాండ్ అయితే కనపడినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ప్రాజెక్ట్ లోని 500 crores పైన బుకింగ్స్ జరిగాయని చెప్పి వీళ్ళు ఈ అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో అరవింద్ స్మార్ట్ స్పేసెస్ స్టాక్ 2% పైనే పెరిగింది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రాజస్థాన్ లోని బిల్డ్ ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బేసిస్ లోని ఒక ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ప్రాజెక్ట్ కి వీళ్ళు సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ దీని ఒక LOI అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని వీళ్ళు నిన్న రిసీవ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళు బార్మర్ ఐ పూలింగ్ సబ్ స్టేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ అసోసియేటెడ్ బేస్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే చేయనున్నారు. వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ యొక్క LOI రిసీవ్ అయిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పవర్ గ్రిడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ జియోస్పాటికల్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి సీన్సిస్ టెక్ లిమిటెడ్ వాళ్ళకి మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 27.77 crores. దీనిలో భాగంగా వీళ్ళు MHADA వాళ్ళకి ఇక్కడ కనపడుతున్నటువంటి ఫాలోయింగ్ అప్లికేషన్స్ యొక్క డిజైన్ డెవలప్మెంట్ తో పాటు మెయింటెనెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా అందించనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ రావడంతో పాటుగా వీళ్ళ ఆర్డర్ బుక్ 1000 crores క్రాస్ అయినట్లుగా ఈ రోజు వీళ్ళు ఒక అప్డేట్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 4% పైనే పెరిగింది.
నెక్స్ట్ ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టీసీఎస్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని 7.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ఇన్కమ్ లోని 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 24.1% ఆపరేటింగ్ మార్జిన్ ని జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ ఇంకా వీళ్ళు బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంత బిలో గ్రోత్ ని ఈ క్వార్టర్ లోని డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టీసీఎస్ 10 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. సో ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత బిలో గ్రోత్ ని డెలివర్ చేశారు కదా. కాన్ కాల్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ క్వార్టర్ రిజల్ట్స్ గురించి అండ్ అలాగే ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంటరీ వస్తుంది అన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ టాటా ఎల్ఎక్సీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ వీళ్ళ నెంబర్స్ చూడడానికి అయితే ఈ క్వార్టర్ లో డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూ లోనైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 200 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 184 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 229 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నేను ఇంకా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి వీళ్ళ ప్రెజెంటేషన్ రాలేదు. వీళ్ళ ప్రెజెంటేషన్ వచ్చినట్లయితే మరికొంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసి ఉండేవాడిని. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇరెడా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 38% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ లోను నెట్ ఎన్పిఏ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ కొంత పెరిగిపోవడంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ప్యాట్ లోనైతే పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. నెక్స్ట్ ఆనంద్ రాthi వెల్త్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూలో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని కూడా 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఏఎం లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ఏకంగా 57% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ రెవెన్యూలోనైతే 70% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నెట్ ఇన్ఫ్లోస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 73 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 76 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో ఆనంద్ రాthi వాళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ అబౌట్ 7 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జిఎం బ్రెవరీస్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ అయితే కొంచెం వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 22 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 24 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 21 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జిఎం బ్రెవరీ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.